హాయ్ ఫ్రెండ్స్. నిద్రపోతున్న మిథున దగ్గరికి అలంకృతి అయితే వస్తుంది. అలంకృతిని చూసిన మిథున, అలంకృత ఏంటి ఈ టైంలో నిద్రపోకుండా అని అంటుంటే, అది అక్క, అది మరేమో అని చెప్పి అలంకృతి మాటల్లో పెట్టి మిథున కళ్ళు మూసి హాల్లోకి తీసుకువస్తుంది. ఇక మిథున అయితే ఎవరు లేకపోవడంతో, అలంకృతి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, అసలు ఏం జరిగింది అని చెప్పి ఇక మిథున అయితే చాలా కంగారుగా అటు ఇటు చూస్తుండగా ఒక్కసారిగా లైట్ ఆన్ చేసి ఇంకా పూల వర్షం అలాగే బెలూన్స్తో గట్టిగా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని చెప్పి ఇక మిథునకి కుటుంబ సభ్యులందరూ కూడా బర్త్డే విష్ చేస్తారు. ఇక మిథున అయితే చాలా సంతోషిస్తుంది. అలాగే హరివర్ధన్ మిథున దగ్గరికి వెళ్ళి, అమ్మ మిథున, నీకు ఈ పుట్టినరోజు నాడు నేను నీకు మంచి గిఫ్ట్ ఇస్తున్నాను అని చెప్పి తన చేతిలో ఉన్న ఒక గిఫ్ట్ని బయట కార్ని చూపిస్తాడు. కార్ కీస్ని మిథున చేతిలో పెడితే, నాన్న నాకు ఈ గిఫ్ట్ వద్దు అని చెప్పడంతో ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అయిపోతాడు. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు, నీకోసం ఎంతో ప్రేమగా ఈ కార్ తీసుకువచ్చాను, నీకు అది నచ్చకపోతే చెప్పు, నీకేం కావాలంటే అది తీసుకువస్తాను అని అంటుంటే, నాన్న నేనంటే నా మనసేంటో మీకు బాగా తెలుసు, నా మనసుకు నచ్చిన గిఫ్ట్ కూడా మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. నాకు ఈ కార్లు, ఈ బంగ్లాలు, ఈ డబ్బు ఇదేమీ వద్దు, నా మనసుకు నచ్చిన బహుమతి నాకు కావాలి అని చెప్పి ఇక మిథున అయితే దేవా వైపు చూపిస్తుంది. ఒక్కసారిగా హరివర్ధన్ దేవాని చూసి షాక్ అవుతాడు. ఇక పక్కన ఉన్న త్రిపుర, మిథున నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా, నువ్వు అసలు దేని గురించి మాట్లాడుతున్నావో నీకేమన్నా తెలుస్తుందా, ఇప్పటికే నువ్వు ఎంచుకున్న ఆ బాట ముళ్ళబాటని నీకు ఇంకా అర్థం కాలేదా, వాడి వల్ల నీకు ప్రాణహాని ఉంది, అది నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు, వాడు ఒక రౌడీ, చూడు వాడు కిరాయి తీసుకొని బయట మనుషుల్ని చంపే ఒక కిరాతకుడు అని అంటుంటే, వదిన నా భర్త గురించి నా ముందే నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే నేనేం చేస్తానో చూడు అని అంటుంటే, ఇక త్రిపుర అయితే అది కాదు అని అంటుంటే, దయచేసి నా విషయంలో నువ్వు మాట్లాడకపోతేనే మంచిది వదిన అని చెప్పి ఇక మిథున అయితే త్రిపుర నోరు మూయిస్తుంది. ఇంకా హరివర్ధన్ మిథున వైపు చూస్తుంటే మిథున మాత్రం హరివర్ధన్తో మాట్లాడుతూ, నానా మీరు నా జీవితం కోసం ఎంతగానో ఆలోచిస్తున్నారు, కానీ నా జీవితంలో నాకు సంతోషం అంటూ ఉంటే అది నువ్వు నాకు ఇచ్చే గిఫ్ట్, నాకు దేవా గిఫ్ట్గా కావాలి నాన్న, అది జీవితాంతం అని చెప్పి ఇక మిథున అయితే హరివర్ధన్ని అడగటంతో ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక ఇదంతా చూసిన లలిత, అమ్మ మీద ఖచ్చితంగా మీ నాన్నగారు దేవాని అల్లుడిగా అంగీకరిస్తారు, రేపే నీ పుట్టినరోజు నాడు దేవాని అల్లుడిగా నీ భర్త ఆయన అంగీకరిస్తారన్న నమ్మకం నాకు ఉంది అని చెప్పి ఇక లలిత అయితే మిథున తల మీద నిమురుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక అలంకృతి కూడా, అక్క నాన్న ఎప్పటికీ నిన్ను బాధ పెట్టరు, ముఖ్యంగా నీ పుట్టినరోజు నాడు నీ సంతోషాన్నే కోరుకుంటారు అని అనుకుంటూ అలంకృతి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక రాహుల్ త్రిపుర అయితే ఇద్దరు మాట్లాడుకుంటూ, రాహుల్ అసలు ఇంట్లో జరుగుతున్నవన్నీ చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది, ఆయన మీ నాన్నగారిని మిథున గిఫ్ట్గా ఆ రౌడీ గాడిని అడుగుతుంటే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడవేంటి అని అంటుంటే, ఇక రాహుల్ చూడు త్రిపుర, నాన్నకి మన మిథునకి ఏమి కావాలో ఏమి ఇవ్వకూడదో అన్నీ తెలుసు, ఆ రౌడీ గాడిని మిథున అడిగిందని జీవితాంతం తన భర్తగా అంగీకరిస్తారని నువ్వు ఎలా అనుకుంటున్నావు, వాడొక రౌడీ, వాడి వల్ల మిథునకి ప్రాణహాని ఉంది, వాడు ఎప్పుడు ఎవరిని చంపుతాడో తెలియదు, ఎప్పుడు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు, అయినా నువ్వు మిథున మాటల్ని పట్టుకొని ఇలా నాతో గొడవ పడడం ఏమాత్రం బాగలేదు అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడుతుంటే, చూడు రాహుల్, నిజంగానే నీకు పిచ్చి పట్టింది, ఇప్పటికే మీ నాన్న అలంకృతిని కాపాడాడని వాడి చేతులు పట్టుకొని వాడికి కృతజ్ఞతలు చెప్పాడు, జీవితాంతం వాడికి రుణపడి ఉంటానని చెప్పాడు, అంటే ఆ రుణం తీర్చుకోవడానికి కూతుర్ని వాడి చేతిలో పెట్టాడని నమ్మకం ఏంటి, ఇలాగే నువ్వు చేతులు కట్టుకొని ఒక మూలను కూర్చో అని చెప్పి ఇక త్రిపుర అయితే రాహుల్ మీద విరుచుకుపడుతూ ఉంటుంది. ఇంకేంటి త్రిపుర, అన్నీ నన్నే అంటున్నావు, చూడు నేను కూడా చేయాల్సినవన్నీ చేస్తున్నాను కదా అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడుతూ ఉంటే, త్రిపుర చూడు నువ్వు ఏం చేయలేవని, నువ్వు ఒక చేతకాని వాడివని నాకు అర్థమైపోయింది, ఆ దేవాగాడిని ఈ ఇంటి నుంచి ఎలా తరిమేయాలో అలాగే దేవాని మిథునని ఎలా దూరం చేయాలో నాకు బాగా తెలుసు, నేనేం చెయ్యాలో వాళ్ళకే చెప్తాను అని చెప్పి ఇక త్రిపుర అయితే ఆదిత్యకి కాల్ చేస్తుంది. ఆదిత్య, అక్క రేపు మిథున బర్త్డే కదా, మిథున కోసం నేను ఒక స్పెషల్ గిఫ్ట్ రెడీ చేస్తున్నాను అని అంటుంటే, ఇక త్రిపుర అయితే సరేలే నువ్వు మిథున కోసం స్పెషల్ గిఫ్ట్ని రెడీ చేస్తూ కూర్చో, ఇక ఆ దేవగాడు వచ్చి మిథునని గద్దలా తన్నుకు వెళ్ళిపోతున్నాడు అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నావక్క అని అడగడంతో ఇక త్రిపుర ఇక్కడ జరిగిందంతా కూడా ఆదిత్యకు చెబుతుంది. ఒక్కసారిగా ఆదిత్య కోపంతో రగిలిపోతూ,
అక్క ఏం మాట్లాడుతున్నావు, మిథున దేవాగాడిని గిఫ్ట్గా అడగడం ఏంటి అని అంటుంటే, అవును వాడు అలంకృతి విషయంలో చేసినవన్నీ గుర్తు చేసి మామయ్య గారితో వాడిని అల్లుడు అనిపిస్తానని తను ఎంతగానో ప్రయత్నిస్తుంది. మామయ్య గారి మౌనం చూస్తుంటే నిజంగానే ఆ రౌడీ గాడిని అల్లుడిగా ఒప్పుకునేలా ఉన్నారు అని చెప్పి ఇక త్రిపుర మాట్లాడుతుంటే, ఆదిత్య లేదు వీల్లేదు, నేనుండగా అలాంటిది జరగదు, అవసరమైతే వాడిని చంపైనా సరే మిథునని నా భార్యని చేసుకుంటాను అని అంటాడు ఆదిత్య. ఇక త్రిపుర ముందు అదేదో చూడు గిఫ్ట్లు తర్వాత రెడీ చేసుకోవచ్చు అని చెప్పి త్రిపుర కాల్ కట్ చేస్తుంది. ఇంకా అక్కడ చూస్తే దేవా అయితే మిథున వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇక మిథున దగ్గరికి వెళ్ళేసరికి మిథున బర్త్డే విష్ చేస్తాడు. ఇక మిథున లేదు లేదు దేవా, నేను నీ నుంచి కోరుకున్నది ఇది కాదు అని చెప్పి ఇక మిథున అయితే దేవా వైపు చూస్తుంది. దేవా నాకు తెలుసు నా నుంచి నువ్వు ఏం కోరుకుంటున్నావో నేను అర్థం చేసుకోగలను, కానీ దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో నాకు తెలుసు అని చెప్పి ఇక దేవా తన మనసులో ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మిథున దేవా కళ్ళల్లోకి చూసి, ఏంటి దేవా ఆలోచిస్తున్నావు, నువ్వు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అని అంటుంటే, ఇక దేవా చూడు నువ్వు నా నుంచి ఏదైతే కోరుకుంటున్నావో, నేనేం చెప్తానని నువ్వు చూస్తున్నావో, నువ్వు సంతోషంగా ఉంటావో అది రేపు అందరి ముందు నీ పుట్టినరోజు వేడుకల్లో చెప్తాను అని చెప్పి ఇక దేవా చెప్పిన మాటలకి ఒక్కసారిగా మిథున చాలా సంతోషంగా దేవాని హత్తుకుంటుంది. ఇక దేవా కూడా మిథునని పట్టుకుంటాడు. ఇక ఇదిలా ఉండగా ఉదయాన్నే సత్యమూర్తి శారద కూడా రెడీ అవుతూ ఉంటారు. ఇక సూర్యకాంతానికి అయితే ఏమీ అర్థం కాదు. సూర్యకాంతం ప్రమోదిని దగ్గరికి వచ్చి, ప్రమోదిని అక్కాయ్ ఏంటి అందరూ కలిసి ఒకేసారి కట్టుకొని రెడీ అవుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో అని అంటుంటే, వద్దులే కాంతం నీతో చెప్తే నీ కడుపు బరం తట్టుకోలేక నీకు కడుపులో మంట కుళ్ళు ఒకేసారి మొదలవుతాయి అని అంటుంటే, అదేంటక్క అలా మాట్లాడుతున్నావు, నిజంగా నేను అంత కుళ్ళుకునే దానిలా కనిపిస్తున్నానా, నేను అలా ఏం కాదు, నేను కూడా అందరి మంచి కోరుకునేదాన్ని అని చెప్పి ఇక కాంతం మాట్లాడుతూ ఉంటే, దానికి ప్రమోదిని చూడు కాంతం ఇప్పుడు నాకు నీతో మాట్లాడే టైం లేదు, నేను అర్జెంటుగా సారీ మార్చుకోవాలి బయటికి వెళ్ళు అని చెప్పి ఇక కాంతాన్ని బయటికి నెట్టి మొహం మీద తలుపు వేసేస్తుంది. అమ్మమ్మో దీనికి ఈ మధ్య మరీ పొగరెక్కువైపోయింది, ఆ మిథున దీన్ని సపోర్ట్ చేసేసరికి దీన్ని కళ్ళు నెత్తికెక్కినాయి అని చెప్పి ఇక సూర్యకాంతం అయితే ప్రమోదిని తిట్టుకుంటూ ఇక శారద దగ్గరికి వెళ్తుంది. శారద చీరని సర్దుకుంటూ ఉంటే, అత్తయ్య మీకు ఈ చీర చాలా బాగుంది, మీరు ఈరోజు చాలా సంతోషంగా కూడా కనిపిస్తున్నారు అని అంటుంటే, ఏ ఇంట్లో అందరూ సంతోషంగా ఉండడం చూసి నీకు ఏడుపు వస్తుందా అని చెప్పి సూర్యకాంతాన్ని ఇక శారద అడుగుతుంటే, ఒక్కసారిగా కాంతం వీళ్ళకి నా మనసులో ఏమనుకున్నానో ఏమైతే అనుకుంటున్నానో అదంతా ఎలా తెలిసిపోతుందబ్బా అని చెప్పి ఇక కాంతం అయితే ఆలోచనలో పడుతుంది. ఇక శారద ఏంటి కాంతం మరి ఎక్కువగా ఆలోచించకు, అవునా కాస్త బ్రెయిన్ డెడ్ అయిపోతుంది అని చెప్పి ఇక శారద అయితే కాంతాన్ని పక్కకు జరిపి అటు ఇటు అని సర్దుతూ ఉంటుంది. ఇక కాంతం అది కాదత్తయ్య, మీరందరూ కలిసి ఉదయాన్నే రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారు, గుడికే కదా, మరి పిలిస్తే నేను కూడా వస్తాను కదా, కనీసం నాకు ఒక మాట కూడా చెప్పకుండా మీరు ప్రమోదిని అక్కాయ్ మామయ్య గారు కలిసి గుడికి వెళ్తున్నారా, మీకు నా మీద ప్రేమ తగ్గింది, మీకు ఎంతైనా పెద్ద కోడలు ప్రమోదిని అక్కాయ్ అంటేనే ఇష్టం, చిన్న కోడలు మిథున అంటేనే ఇష్టమని తెలిసిపోతుందిలే అని చెప్పి ఇక కాంతం అయితే దొంగ ఏడుపు ఏడవడం మొదలు పెడుతుంది. ఇక కాంతం ఏడుపుని చూసిన శారద నోర్మోయ్ ఏంటి ఏడుపు, చూడు మేమేమి గుడికి వెళ్ళట్లేదు, ఈరోజు మిథున పుట్టినరోజు, అక్కడ మిథున పుట్టినరోజుకి వేడుకలు జరుగుతున్నాయి, దానికోసం లలిత గారు ఇంట్లో అందరినీ రమ్మన్నారు, కానీ మొన్న నువ్వు వ్రతానికి వచ్చి అక్కడంతా చూసి కడుపు మంటతో తట్టుకోలేక రాత్రంతా నిద్రపోకుండా కుళ్ళి ఏడ్చావు, మళ్ళీ అక్కడికి వస్తే నువ్వు ఇక శాశ్వతంగా లేవవేమోనన్న భయంతోనే నిన్ను ప్రమోదిని పిలవద్దులే అని చెప్పి శారద అయితే వెటకారంగా ఇక కాంతానికి చెప్పడంతో, కాంతం అత్తయ్య చివరికి మీరు కూడా నా గురించి ఇట్లాగే మాట్లాడుతున్నారా, నేనేమీ రాత్రంతా దానికోసం ఏడవలేదు, ఏదో నాకు కాస్త కడుపులో మంటగా ఉండి ఏడ్చాను అని అంటుంటే, ఇక కాంతం అందుకే నీకు చెప్పలేదు అని చెప్పి ఇంకా శారద అయితే కాంతంతో అంటుంది. ఇక ఇంతలో సత్యమూర్తి శారద అయిందా బయలుదేరదామా అని చెప్పి ఇక శారదాని పిలుస్తూ ఉంటే, ఇక ఇంతలో కాంతం చూడండి మామయ్య గారు, మీరందరూ కలిసి మిథున వాళ్ళ ఇంటికి వెళ్తుంటే కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అని అంటుంటే, ఇక సత్యమూర్తి చూడమ్మా మంచి కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే సంతోషంగా రావచ్చు, దానికి ఒకరి పర్మిషన్ ఎందుకు, చూడు నువ్వు మిథున సంతోషం కోసం సంతోషాన్ని కోరుకునే దానివైతే సంతోషంగా తన పుట్టినరోజుకి రావచ్చు అని చెప్పి ఇక సత్యమూర్తి కాంతంతో చెప్పడంతో, ఇక అప్పుడే చిటికలో రెడీ అయ్యి వచ్చేస్తాను అని చెప్పి కాంతం శ్రీరంగం ఇద్దరు కూడా రెడీ అయ్యి అక్కడ 5 నిమిషాల్లో మాయమై ప్రత్యక్షమవుతారు. అది చూసినాక లలిత శారద అలాగే ప్రమోదిని ఇద్దరు కూడా షాక్ అవుతారు.
ఇక సత్యమూర్తి అమ్మ ప్రమోదిని ఆనంద్ ఎక్కడా అని అంటుంటే మామయ్య గారండి ఈరోజు ఆయనకి లీవ్ లేదని చెప్పారు, మనల్ని వెళ్ళమన్నారు అని అంటుంటే సరే సరే పదండి ఆటో వచ్చేసింది అని చెప్పి ఇక సత్యమూర్తి తన కుటుంబ సభ్యులతో ఆటోలో జడ్జ్ గారి ఇంటికైతే వెళ్తారు. అక్కడ సత్యమూర్తి కుటుంబాన్ని చూసి బయట ఉన్న వాచ్మెన్ ఇంతకుముందు మిథున చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని ఇక వాళ్ళకి నమస్కారం పెట్టి లోపలికైతే పంపిస్తాడు. అది చూసిన త్రిపుర వాళ్ళ మీద కోపంతో ఏం మాట్లాడలేక పక్కన ఉన్న రాహుల్తో చూసావుగా ఒకసారిగా గొర్రెల మందల మన ఇంటి మీదకి వచ్చేశారు, వాళ్ళని పిలవడమే ఆలస్యం, ఇక్కడ అన్నీ తినడానికి ఎలా వచ్చారో చూడు, పూట కత్తిలేని వాళ్ళు ఇక్కడ పంచభక్ష పరమాణాలు తింటారట అని చెప్పి ఇక త్రిపుర అయితే వాళ్ళ గురించి చాలా చీప్గా రాహుల్తో మాట్లాడుతుంది. రాహుల్ కూడా అవునవును ఎలాగో అక్కడ పూటకి తినడానికి గతి లేదు, ఇక్కడ ఫుల్గా లాగించేసి కాస్త ఇంటికి పట్టుకెళ్ళిపోవడానికి వచ్చేశారు ఎగేసుకుంటూ అని చెప్పి రాహుల్ కూడా వాళ్ళ గురించి అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కసారిగా అక్కడ మిథున వస్తుంది. అన్నయ్య అసలు నువ్వు మనిషివేనా, ఇంటికి పిలిచిన గెస్ట్లని ఇలాగేనా మాట్లాడేది, అయినా వాళ్ళు నా అత్తమామ వాళ్ళ గురించి ఇలా నువ్వు మాట్లాడడం నాకు మాత్రం నచ్చడం లేదు అని అంటుంటే ఇక త్రిపుర చూడు మిథున నువ్వు ఇప్పటికే చేస్తుంది తప్పని నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు, కానీ నువ్వు చేస్తుంది మాత్రం 100కి ముమ్మాట్లు తప్పే ఇక అని చెప్పి త్రిపుర మాట్లాడుతుంటే వదిన నీకు ఇంతకు ముందే చెప్పాను, నా అత్తవారి ఇంటి గురించి తప్పుగా మాట్లాడితే నేను వదినని కూడా చూడనని, రండక్క రండి మామయ్య అని చెప్పి వాళ్ళని అక్కడ నుంచి లోపలికి తీసుకువెళ్తారు. కానీ అక్కడ త్రిపుర అలాగే రాహుల్ మాట్లాడిన మాటలకి వాళ్ళు కాస్త బాధపడుతూ ఉంటారు. ఇక వాళ్ళ బాధని దూరం చేసేలాగా ఎదురుగా దేవా అయితే కనిపిస్తాడు. దేవాని చూసిన సత్యమూర్తి దేవా అని చెప్పి దేవాని దగ్గరికి తీసుకోవడంతో దేవా కూడా నాన్న అని ఇక సత్యమూర్తిని హక్ చేసుకుంటాడు. అలాగే సత్యమూర్తి కూడా దేవాని తన భుజం మీద తట్టడంతో దేవా చాలా సంతోషిస్తాడు. ఒకప్పుడు తన మొహం కూడా చూడడానికి ఇష్టపడని సత్యమూర్తి ఈరోజు తన కొడుకుని ప్రేమగా దగ్గరికి తీసుకోవడం అనేది దేవాకి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక దేవా అయితే వాళ్ళని లోపలికి తీసుకువెళ్తూ ఉంటే ఇంతలో జడ్జి గారు నమస్కారం మాస్టర్ గారు అని చెప్పి ఇక సత్యమూర్తికి నమస్కారం పెడతాడు. సత్యమూర్తి కూడా ఇక హరివర్ధన్కి నమస్కారం పెట్టి ఈరోజు మిథున పుట్టినరోజు అని అంటూ ఉంటే ఇక హరివర్ధన్ మిమ్మల్ని రమ్మని చెప్పాను నేనే మాస్టారు అని చెప్పడంతో ఒక్కసారిగా మిథున అలాగే దేవా షాక్ అయిపోతారు. ఇక లలిత అయితే రండి అన్నయ్య గారు మిమ్మల్ని పిలవమని చెప్పింది ఆయనే, రమ్మని మరి చెప్పమన్నారు, అందుకే వదిన గారికి మీకు మరీ రమ్మని చెప్పాను అని చెప్పడంతో ఆ మాటలకు వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు. విన్నావా రాహుల్, మీ నాన్నగారే వాళ్ళని మరీ రమ్మని చెప్పారట, అంటే ఇప్పుడు ఆ రౌడీ గాడిని అల్లుడిగా ఒప్పుకుంటున్నానన్న విషయాన్ని వీళ్ళతో చెప్తాడు అని చెప్పి ఇక త్రిపుర అయితే చాలా కోపంగా రాహుల్తో అంటుంది. ఇక రాహుల్ కోపాన్ని తట్టుకోలేక హరివర్ధన్ దగ్గరికి వెళ్ళి నానా అసలు వీళ్ళని మీరు రమ్మని పిలవడం ఏంటి, అసలు వీళ్ళని ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు, ఇప్పటికే ఆ రౌడీగాడు ఇంట్లో ఉండడం, ఇంట్లో నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాడా అని ఎదురు చూస్తుంటే కొత్తగా వీళ్ళని ఇక్కడికి ఎందుకు పిలిచారు అని చెప్పి రాహుల్ మాట్లాడుతూ ఉంటే ఇక హరివర్ధన్ రాహుల్ ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు, నువ్వు నాకు సలహాలు ఇవ్వనక్కర్లేదు, కాస్త సైలెంట్గా ఉండు అని చెప్పి ఇక హరివర్ధన్ అయితే రాహుల్ నోరు మూయిస్తాడు. ఇక రాహుల్ అయితే మౌనంగా ఉండిపోతాడు. కొంతసేపటికి అక్కడికి ఆదిత్య అయితే ఒక పెద్ద గిఫ్ట్తో వస్తాడు. ఆదిత్య మిథున దగ్గరికి వెళ్ళి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మిథున అని చెప్పి మిథున చేతిలో గిఫ్ట్ పెడతాడు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు నువ్వు ఎన్నో చేసుకోవాలి నాతో అని ఇక ఆదిత్య అంటుంటే ఒక్కసారిగా ఆదిత్య మాటకి మిథున అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఆదిత్య వైపు చూస్తారు. అదేంటి నీ పుట్టినరోజును నన్ను పిలవవా, అందుకే నాతో పాటు కలిసి ఇలాంటి పుట్టినరోజులని ఎన్నో చేసుకోవాలి అన్నాను, నేను అన్నది తప్పనిపిస్తుందా మీకు అని చెప్పి ఇక ఆదిత్య అయితే మాట మారుస్తుంటే ఆ మాటలకి దేవా మాత్రం ఆదిత్య వైపు కోపంగా చూస్తాడు. ఇక మిథున అయితే నవ్వుతూ ఏంటి ఆదిత్య అలా మాట్లాడుతున్నావు, నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్వి, నువ్వు ఖచ్చితంగా నా పుట్టినరోజు నాడు నా దగ్గరే ఉండాలి అని చెప్పి ఇక మిథున అయితే ఆదిత్యతో మాట్లాడుతుంది. కానీ దేవా మాత్రం ఆదిత్య ఏ ఉద్దేశంతో అన్నాడో అన్నది అర్థం చేసుకొని ఆదిత్య వైపు కోపంగా చూస్తాడు. ఇక ఆదిత్య అయితే దేవా పక్కన కూర్చొని కంగ్రాట్స్ బ్రో, ఇన్ని రోజులు నా మనసుని గెలుచుకున్నావని నీ మీద ఈర్ష్య ఉండేది, కానీ ఈ రోజుతో నీ మీద ఆ ఈర్ష్య కాస్త కోపం పగలాగా మారిపోయింది, ఇప్పుడు ఏకంగా హరివర్ధన్ అంకుల్ నిన్ను ఇంటి అల్లుడుగా ఒప్పుకున్నాడట కదా అని చెప్పి ఇక ఆదిత్య మాట్లాడుతుంటే దానికి దేవా చూడు నీకు ఇంతకు ముందే చెప్పాను, మిథునని నా నుంచి ఎవ్వరూ వేరు చేయలేరు, మిథున కోసం నేను ఎవరితో అయినా ఫైట్ చేస్తాను, ఎక్కడి దాకా అయినా వెళ్తాను, అయినా నా భార్య గురించి ఇంకా నువ్వు ఇలా ఆలోచించడం తప్పని నీకు ఇంతకు ముందే వార్నింగ్ ఇచ్చాను, ఈసారి వార్నింగ్తో వదిలిపెట్టను అని చెప్పి ఇక దేవా అయితే ఆదిత్యతో అంటుంటే ఆదిత్య కూల్ బ్రో కూల్, ఈరోజు ఎందుకు నాతో గొడవ పడతావు, ఈరోజు మన భార్య అదే మిథున పుట్టినరోజు, ఈ రోజును మనం కొట్టుకోకూడదు, హ్యాపీగా ఉండాలి అని అంటుంటే ఏంట్రా నువ్వు మాట్లాడేది, మన భార్య మిథున, నా భార్య,
ఈ ఈ దేవా భార్య ఇంకొకసారి ఆ మాట మాట్లాడావంటే గొంతు నులిమి చంపేస్తాను అని చెప్పి ఇక తన చేతిని గట్టిగా ఒత్తుతాడు. ఇక ఆదిత్య అయితే దేవా చేతిలో నుంచి తన చేతిని వెనక్కి తీసుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇక దేవా అయితే చూడు, కనీసం నా చేతిలో నుంచి నీ చేతిని కూడా తీసుకోలేకపోయావు, మరి నా భార్యని నా నుంచి ఎలా తీసుకుందాం అనుకుంటున్నావురా? ఇంకొకసారి నా భార్య గురించి మాట్లాడావంటే నాలిక తెగ్గొస్తా అని చెప్పి ఇక దేవా అయితే ఆదిత్యకి గట్టి వార్నింగ్ ఇచ్చి చేతిని వదిలిపెట్టేస్తాడు. ఇక ఆ చేయి అయితే ఎర్రగా అయిపోయి నలిగిపోయి ఉంటుంది. అది చూసిన దేవా, చూడు, చేతిని పట్టుకున్నంత మాత్రాన నేను మిథునని వదిలేస్తాననుకుంటున్నావా? మిథునని ఎట్టి పరిస్థితిలోనూ వదిలిపెట్టేదే లేదు అని చెప్పి ఇక దేవా అయితే ఆదిత్య అయితే అంటూ ఉంటారు. దేవాని చాలా కోపంగా చూస్తాడు ఆదిత్య. రే, నువ్వు ఈ ఒక్క రోజున సంతోషంగా బ్రతుకు, ఎందుకంటే రేపటి నుంచి మిథున నాదవుతుంది, అలాగే నువ్వు కూడా శాశ్వతంగా పైలోకాలకి వెళ్ళిపోతావు అని చెప్పి ఆదిత్య అయితే ఇక దేవాని కోపంగా చూస్తాడు. ఇక అక్కడికి త్రిపుర వస్తుంది. చూసావు కదా ఆదిత్య, వాడికి ఎంత కొవ్వుందో, వాడు ఎలా మాట్లాడుతున్నావో చూసావు కదా, వాడికి ఏం చూసుకొని ఇంత కోపమో ఇంత కొవ్వో అర్థం కావడం లేదు. అయినా మామయ్య గారు కూడా వాడిని పిలవడమే కాకుండా వాడి ఇంటిల్లి పాదిని కూడా ఈ ఫంక్షన్కి పిలిచారు. ఎక్కడ మామయ్య గారు ఈ దేవాని అల్లుడుగా ఒప్పేసుకుంటాడా అని చెప్పి నాకు భయంగా ఉంది. నువ్వేమో గిఫ్ట్లు మిథున అని తిరుగుతున్నావే కానీ ఏదో ఒక ప్లాన్ చేసి ఆ దేవాన్ని చంపేసి మిథునని నీ దాన్ని ఎప్పుడు చేసుకుంటావు అని త్రిపుర ఆదిత్యని అడుగుతుంది. ఇక ఆదిత్య ఆ మాటలకి, అక్క చూస్తూ ఉండు, ఈసారి నేను వేసే ప్లాన్ అస్సలు ఫ్లాప్ అవ్వదు. ఖచ్చితంగా ఈ ఆదిత్య వేసే ప్లాన్తో దేవ పైలోకాలకి వెళ్ళిపోతాడు, లేదా శాశ్వతంగా మిథున నుంచి దూరం చేసేస్తాను. అప్పుడు మిథునకి ఇంకో ఛాన్స్ ఏమీ లేక ఖచ్చితంగా నా కాళ్ళ కిందే పడుంటుంది, నన్నే పెళ్లి చేసుకుంటుంది. ఇక హరివర్ధన్ మామయ్య కూడా కూతురు జీవితం పాడవుతుంటే తనకి ఇష్టం లేకున్నా కూడా ఏదో ఒకటి చెప్పి ఇక నాతోనే పెళ్లి చేస్తాడు. నేనేం చేస్తానో చూడు అని ఆదిత్య అంటే, ఏం చేస్తావురా, నీ ప్లాన్ ఏంటో చెప్పు, ఈసారైనా కరెక్ట్గా చేద్దాం అని అంటే, లేదక్క నేను చెప్పను, చేసి చూపిస్తాను, రేపటిదాకా వెయిట్ చేయి, నీకే అర్థమవుతుంది ఈ ఆదిత్య అంటే ఏంటో అని, అప్పుడు నువ్వే అంటావంటాడు.